పేరు పుల్లెల లక్ష్మణ్. నేను గతంలో పుల్లెల లక్ష్మణ్ మా మిస్సెస్ సర్పంచి. మరి గన్నేవరం గ్రామానికి ఎల్లలేని సేవ చేస్తూ మేము 24 అవర్స్ అవైలబుల్గా ఉంటూ ఏ సమస్యలు వచ్చినా గ్రామ పంచాయతీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ ఎవరి దగ్గర ఒక్క రూపాయి దడదపెట్టుకోకుండా, ఎవరి దగ్గర సింగిల్ చేయకుండా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి మరి లంచం తీసుకోకుండా మరి నిస్వార్థంగా సేవ చేస్తూ గత 5 సంవత్సరాలు మరి గన్నేవరం గ్రామ అభివృద్ధి నాడు చూడండి నేడు చూడండి. గన్నేవరం గ్రామంలో వారసంత అనేది మరి ఎంత మంచి అభివృద్ధి చేసినామో మరి గన్నేవరం గ్రామ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో లేదు అటువంటి వారసంత. మన వారసంత కరీంనగర్లో కలెక్టరేట్లో ఆల్బమ్లో పెట్టారు గవర్నమెంటు. అంత చక్కగా ఆహ్లాదకరంగా పెట్టండి గ్రామంలో వారసంత. ఆ వారసంత మరి ఎంత పేరు తెస్తుందో, మన గ్రామానికి ఎంత అందంగా ఉందో. అక్కడ పాత ఎస్సీ కాలనీ, రెడ్డి కాలనీ, మరలకుంట వాసులకు కూడా మరి ఆనందంగా వారసంత దగ్గరికి వెళ్ళి స్వయంగా నా భూమిలోకి వెళ్ళే మరి రోడ్డు వేసినాం. అది ఎంత సౌకర్యం గ్రామానికి, మరి గ్రామ ప్రజలందరూ గమనించాలి. అదే కాకుండా మరి గ్రామంలో రోజు 2 సార్లు మనకు వాటర్ సౌకర్యం. ఏదంటే సముద్రం తలాపుకున్నది దప్పికేసినట్టుగా మనకి ఎటువంటి మేము ఆ పాలక వర్గానికి రాకముందు ఆ సౌలభ్యం లేకుండే రోజువారీ బిందెలు పట్టుకొని గ్రామ పంచాయతీలో మరి లొల్లులకు వచ్చేటువంటి పరిస్థితులలో మరి మేము కష్టాలు పడి వాగులో నిద్రలు చేసి నా కొడుకు నేను అంతాల కిష్టారెడ్డి గారు కూడా ఉన్నారు, మరి దొగ్గర శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సాక్ష్యంగా. మేమందరం కూడా ఒక వారం 10 రోజులు వాగులో నిద్రించి గన్నేవరం గ్రామానికి 2 సార్లు పొద్దున మాపు 2 సార్లు వాటర్ ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మరి నెలకొకసారి మరి ఏదో మోర్లు ఉన్నాయో వాటి క్లీన్ చేసుకుంటూ మరి రోడ్ల పైన ఉన్నటువంటి ఆ చెత్త చెదారం గడ్డి అవన్నీ తీసుకుంటూ మరి ఐపొల్యూషన్ మందు కొట్టడం దోమలకు, అదే కాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, మరి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతి ఇంటికి మరి 2 డబ్బాలు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి ఇచ్చిన. ఆ తడి చెత్త 1 డబ్బాలో వేయాలి, పొడి చెత్త 1 డబ్బాలో వేయాలి. అట్లాగే ఇంటింటికి 2 డబ్బాలు మరి సప్లై చేయడం కూడా జరిగింది. అట్లే కాకుండా మరి కాటన్ సంచులు కూడా ఇంటికి 1 సప్లై చేయడం జరిగింది. అవే కాకుండా గన్నేవరం గ్రామంలో 140 పోళ్ళు లూజ్ వైర్లు ఉన్న కాడ మరి అక్కడ అవన్నీ తీసేసి ఆ లూజ్ వైర్లు రిమూవ్ చేసి 140 పోళ్ళు మరి ఆ వైర్ సరిగా చేసి వేయడం జరిగింది. ఆ 140 పోళ్లకు మరి ఎల్ఈడి బల్బులు కూడా బిగించడం జరిగింది. గన్నేవరం గ్రామంలో మేము పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు ఎక్కడ కూడా చీకటి లేకుండా, ఎక్కడ కూడా మరి అన్నీ కూడా ఏదైనా సమస్య వస్తే వితిన్ 15 నిమిషాలలో మరి అది అరికట్టి మరి ఆ సమస్య తీర్చే పరిస్థితులు ఏర్పరిచినాం. ఆలోచనతోని మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను బరిలో నిలబడినాను. నా గుర్తు కత్తెర గుర్తు. మరి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు కత్తెర గుర్తు ఎక్కువ వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తూ